'మళ్ళీ' సీరియల్‌లో ఇప్పుడు మల్లిక గౌతమ్‌ని కలవబోతోందా? అసలు రాజమణికి, గౌతమ్‌కి సంబంధం ఏంటనేది చూస్తే, మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆదికేశవ కుటుంబం ఒక రామచంద్ర వారి కుటుంబంలా ఉండేది. ఆదికేశవ న్యాయానికి చాలా అంటే చాలా పెద్ద పీట వేసేవాడు. ఇద్దరు పిల్లలు, భార్య, కుటుంబం చక్కగా ఉండేది. ఇక ఒక ఆంజనేయ స్వామి లాగానే, ఒక నమ్మిన బంటులాగానే గౌతమ్ ఉండేవాడు. అయితే ఎన్నో సేవలు చేసేవాళ్ళు. ఆ కుటుంబాన్ని మీద ఈగ వాలిన గౌతమ్ ఏడ్చేసేవాడు. అలాంటి వ్యక్తికి అన్యాయం చేసింది రమ్య. అయితే ఇక తన కన్న కూతుర్ని తన కన్న కూతురంటే కన్న తల్లి లేదు. కట్టుకున్న భార్య లేదు. మిగిలిన ఒక్క కూతుర్ని దూరం చేయాలనుకున్న రమ్య జీవితం చిన్నాభిన్నమైంది. తన కుటుంబం విచ్ఛిన్నమైంది. అయితే రమ్య కారణంగా ఇద్దరు పిల్లలు ఎటో అటు వెళ్ళిపోయారు. ఆదికేశవ 10 మందికి న్యాయం చెప్పేవాడు కాస్త ఇక జమీందారిగా ఉండిపోయాడు. అయితే ఇక జమీందారిగా ఉండాల్సిన అతను సెక్యూరిటీ గార్డ్‌గా మారిపోయాడు. ఇదంతా ఎవరి వల్ల? రమ్య స్వార్థం వల్లే కదా! కాకపోతే ఇక మల్లిక చేసుకున్న పుణ్యం వల్లో, లేకపోతే గౌతమ్ చేసుకున్న పుణ్యం వల్లో, మల్లి వల్లో తెలీదు కానీ, రాజమణి లాంటి ఒక మంచి ఆవిడ దగ్గర మల్లిక పడింది. అయితే గతంలో మనం చూసినట్టుగానే మల్లిక ఏమంటుందంటే, తన కుటుంబాన్ని విడదీసిన ఒక వ్యక్తి ఉన్నాడని, తనని తన కూతురులాగా చూసుకుంటున్నాడని, బలవంతం చేస్తున్నాడని, అతను కనిపించాడని, తనని బలవంతంగా లాక్కెళ్ళడానికే ప్రయత్నించాడు అంటూ అప్పటికే రాజమణికి చెప్తుంది. కానీ రాజమణికి అది గౌతమ్ అన్న విషయం తెలీదు. ఎందుకనంటే గౌతమ్ ఎప్పుడు చూడలేదు. అసలు గౌతమ్‌కి, రాజమణికి సంబంధమే లేదు. ఎందుకనంటే రాజమణికి ఇప్పుడే మల్లిక గూడా తెలిసింది. అయితే మల్లిక విషయంలో ఆ రకంగా రాజమణి మాటిస్తుంది. కాకపోతే గోవర్ధన్‌తో పాటుగా గోవర్ధన్ తో కలిసిపోయి వాళ్ళ తొత్తులుగా మారతారు రాజమణి పై ఆఫీసర్స్. అయితే రాజమణి నిజాయితీ కలిగిన కానిస్టేబులే. అయితే తన పైనున్నవాడు మాత్రం పరమ దుర్మార్గుడు. ఎట్లాగైనా సరే రాజమణిని ట్రాన్స్‌ఫర్ చేయిద్దాం అనుకుంటాడు. తనని చిత్రహింసలు పెడదాం అనుకుంటున్నాడు. ఎందుకంటే న్యాయం, నిజాయితీ మీద నిలబడే మనిషి రాజమణి. అయితే రాజమణికి ఇంకొక అండ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇంద్రాణి. ఇంద్రాణి చాలా డబ్బున్న మనిషి, పలుకుబడిన మనిషి, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆమె తన రాజమణికి ఉద్యోగం ఇప్పిస్తుంది. కాకపోతే అంత తర్వాత గోవర్ధన్‌తో పాటుగా రాజమణికి, ఇంద్రాణికి గొడవ జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఏం జరుగుతుంది అంటే గౌతమ్, గౌతమ్ వచ్చేసరికి ఒక పెద్ద సమస్య నుంచి రాజమణిని బయటపడేస్తాడు. అదెలాగా అంటే, ఈ గోవర్ధనును రాజమణి పై ఆఫీసర్ కలిసి రాజమణి పైన ఇక అవినీతి కేసుని బనాయిస్తారు. అయితే ఆ అవినీతి కేసుని బనాయించే క్రమంలో రాజమణి చాలా పెద్ద చిక్కుల్లో ఇరుక్కుంటుంది. అయితే ఇంద్రాణికి చెప్తే ఇదంతా మా తమ్ముడు గోవర్ధన్ చేసిన పనేనని అంటుంది. ఎలాగైనా సరే నేను దీని నుంచి బయటపడాలనుకుంటుంది. ఆ సమయంలో తనకి గౌతమ్ హెల్ప్ చేస్తాడు. అయితే ఒకానొక దశలో రాజమణి ఏం చేయాలో అర్థం కాక గోవర్ధన్‌కి వెళ్లి వార్నింగ్ ఇస్తుంది. కానీ ఒక మహిళ ఎనకాల 100 మంది రౌడీలేసుకున్న గోవర్ధన్‌తో ఢీకొట్టాలి అంటే అన్ని విధాలుగా బలంగా ఉండాలి. అయితే ఇక ఇంద్రాణి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఇంద్రాణిని సైతం లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. అయితే ఇక ఆదికేశవ అడ్డు తగలబట్టి గోవర్ధన్ ఆదికేశవుని సైతం ఇక బంధించి తన ప్రాణం తీయాలనుకున్నాడు. అయితే ఇక రాజమణి విషయంలో గోవర్ధిని ఇలా చేసి ఇంద్రాణికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. కానీ గౌతమ్ అక్కడ ఆపద్బాంధవుడిలాగా వచ్చి అక్కడున్న రాజమణిని కాపాడతాడు. అంటే ఒక్కొక్కసారి పోలీసులే అందరిని కాపాడతారని లేదు కదా! ఇక మామూలు మనుషులు కూడా జనాల్ని కాపాడొచ్చు. అయితే గౌతమ్ ఎప్పుడైతే రాజమణిని కాపాడతాడో, తన తప్పు లేదని నిరూపిస్తాడో, అప్పుడు రాజమణి గౌతమ్‌కి థాంక్స్ చెప్తుంది. "మీరెక్కడుంటారు?" అని అడిగితే, "నేను నా జీవితంలో సర్వం కోల్పోయానని, నా కూతురి కోసం నేను వెతుక్కుంటున్నానని" అంటాడు. అయితే ఇక పై ఆఫీసర్ విషయంలో చాలా అంటే చాలా ఎదురు దెబ్బలు తిన్న రాజమణి ఇక గౌతమ్ ఒక్కసారిగా కాపాడేసరికి తననొక దేవుడిగా భావిస్తుంది. మీకు గుర్తుందా? గతంలో మైసమ్మని కూడా కాపాడాడు గౌతమ్. అప్పుడు పాత గౌతమ్ కదా! అయితే ఇక రాజమణి ఈ ఆఫీసర్‌కి వార్నింగ్ ఇస్తుంది. గోవర్ధన్ కాదు కదా! వాడి బాబు కూడా నన్నేమి చేయలేడని, నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు రోజులుంటాయని అంటుంది. అయితే గౌతమ్ దగ్గరికి వచ్చేసరికి గౌతమ్ ఏమైంది? ఏంటి అని అడిగితే
ఇక గౌతమ్ ఏమంటాడంటే రాజమణితో "నేను నా కూతుర్ని కోల్పోయానని" అంటూ ఉంటాడు. అయితే ఇక ఆ మరుసటి రోజు మల్లికతో వాళ్ళ అమ్మను, తమ్ముడు గురించి హామీ ఇస్తుంది. కానీ గోవర్ధన్ మాత్రం రగిలిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఒక పక్కన ఆదికేశవ, ఇంకో పక్కన ఇంద్రాణి, ఇంకొక పక్కన రాజమణి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక విషయంలో ట్రిగ్గర్ అవుతూనే ఉంటాడు. కాకపోతే గౌతమ్ ఒకసారి వాళ్ళ ఇంటి వైపుగా వెళ్తుంటాడు. ఇక్కడ నలుగురు విడిపోయారు. మధ్యలో గౌతమ్ ఉన్నాడు కదా! అయితే గౌతమ్ పరిస్థితిని అర్థం చేసుకున్న రాజమణి తను మంచివాడని అర్థం చేసుకుంటుంది. కానీ అదే గౌతమ్ మీద వ్యతిరేకంగా ఉంటుంది మల్లిక. తను నా తండ్రి కాదు అని చెప్తూ ఉంటుంది. అయితే ఈ ఈ వ్యక్తే గౌతమ్ అన్న విషయం తెలీదు రాజమణికి. ఒకసారి గౌతమ్ వాళ్ళ ఇంటికొస్తాడు. రాజమణి వాళ్ళ ఇంటికొస్తాడు. ఇంటికొస్తే అక్కడ మల్లిక ఉండదనమాట. అయితే ఇక తనని కాపాడిన వ్యక్తి ఎవరో కాదు. అంటే ఆ పై ఆఫీసర్ నుంచి కాపాడిన వ్యక్తి ఎవరో కాదు. ఈ గౌతమే అని చెప్తుందనమాట. ఎవరు? రాజమణి. చెప్పేసరికి ఇంకా షాక్ అయిపోతుందనమాట మల్లిక. కానీ మల్లిక గౌతమ్‌కి కనపడదు. కాకపోతే గౌతమ్‌ని వస్తూ పోతూ ఉండండని, మీకు ఏ అవకాశం ఇదొచ్చినా నేను చెప్తానని అంటుంది. ఎందుకనంటే ఆ కేస్ విషయంలో ఒక కీలకమైన సాక్ష్యం ఆధారాన్ని గౌతమే మొత్తం అంతా కూడా మారుస్తాడనమాట. రాజమణి కొద్దిగా ఫేవరబుల్‌గా. ఎందుకనంటే కొద్దిగా పోలీస్ కదా! నేను వెతికి పెడతాను. మీ అమ్మాయిని నేను చూస్తాను. మీ అమ్మాయి వివరాలు కావాలని అంటాడు. అయితే ఫోటో చూపించే లోపు మొత్తం అంతా కూడా తారుమారైపోతుంది. ఫోటో చూపించలేని పరిస్థితి ఉంటుంది. కానీ గౌతమ్ ఎప్పుడైతే రాజమణి ఇంటికొస్తాడో, రాజమణి ఇంటికి రాంగానే మల్లిక గౌతమ్‌ని చూసి షాక్ అయిపోతుంది. ఎనకాల గదిలో దాక్కుంటుంది కానీ, ఇక ఏమి పెద్ద మాట్లాడదనమాట. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ పాప ఉంటుంది గదా! రాజమణి సొంత కూతురు. ఆ రాజమణి సొంత కూతురిని చూసి గౌతమ్ ఎమోషనల్ అయిపోతాడు. నా కూతురు కూడా మీ కూతురు లాగానే చాలా అమాయకంగా ఉంటుందని, ఇంతకన్నా మహా అయితే 2, 3 ఏళ్ళు పెద్దుంటుందని, నేను ఇంతకన్నా చిన్న వయసు నుంచే తనని పెంచుకుంటూ వచ్చానని రాజమణికి మొత్తం విషయం చెప్తాడు. మరి అప్పుడు రాజమణి వాళ్ళని ఇంటికి తీసుకెళ్తుంది కానీ, మల్లికైతే గౌతమ్‌ని చూస్తుంది. కానీ గౌతమ్ మాత్రం మల్లికను చూడడు. మరి ఈ విషయం మల్లిక రాజమణికి చెప్తుందా లేదా అనేది చాలా పెద్ద సస్పెన్స్. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చిన్ని, మల్లి ఈ సీరియల్‌లో మీకు ఏ సీరియల్ నచ్చింది? మల్లి సీరియల్‌లో మీరు గౌతమ్ అలాగే మల్లిక కలవాలనుకుంటున్నారా? లేదా అందరూ కలిసి ఉండాలనుకుంటున్నారా? లేదంటే రమ్యకి బుద్ధి రావాలనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో మాకు చెప్పండి.